ఫ్యూచర్ సిటీలో ల్యాండ్ కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే వెంటనే మాకు కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వారం రోజులుగా రోజు రోజుకి బంగారం రేట్లు విపరీతంగా పెరిగి గుబులు పొట్టించే పరిస్థితి ఏర్పడింది. ఇంకా రేట్లు బాగా పెరిగిపోతామేమని హైయెస్ట్ రేట్లో చాలా మంది బంగారాన్ని కొన్నారు. కానీ రోజు రోజుకి వేల రూపాయలు తగ్గిపోతూ ఒకేసారి దాదాపుగా మరి 10,000, 15,000 రూపాయల దాకా కూడా బంగారం లోపల 25, 30, 35,000 దాకా మనకు వెండి విషయం లోపల తేడాలు వచ్చాయి. ఇంత తగ్గుదల కనిపించేసరికల్లా ఇక ఎట్టి పరిస్థితుల్లో బంగారం పెరగదు, ఇక చివరి దాకా బంగారం తగ్గుకుంటూనే పోతుందని అందరూ ఆశించారు. చాలా వరకు అదే ఆలోచనతోటే ఉన్నారు. కానీ సడన్ గా నిన్న బంగారం రేట్లలో కొంచెం పెరుగుదల కనబడింది, వెండి రేట్లలో కూడా పెరుగుదల కనబడింది. ఇవాళ కూడా దాదాపుగా ఆ రేట్లలో కొద్ది గొప్ప తేడాతో అవే కంటిన్యూ అయ్యే పరిస్థితి ఏర్పడింది. అంటే పెరుగుదల ఏదైతే ఉందో ఒక్కసారిగా ఆగిపోయినట్టుగా అనిపించింది. 2 రోజుల పాటు పెరుగుదల లేకపోవడం అంటే మరి ఒక రోజు పెరిగింది అంటే డెఫినెట్ గా బంగారం విషయంలో ఏదో ఒక మార్పు జరుగుతోంది, భవిష్యత్తులో బంగారం మళ్ళీ పెరుగుతుందేమో అన్న ఒక ఆశను చిగురింపజేసే పరిస్థితి బంగారం మార్కెట్లో ఇవాళ ఏర్పడింది. అంటే ఎప్పుడు కూడా బంగారం పెరుగుతుందా తగ్గుతుందా మనం చెప్పలేం. ప్రపంచ పరిస్థితుల్ని పట్టే బంగారం వెండి రేట్లు ఉంటాయి తప్ప లోకల్ పరిస్థితులను బట్టి ఉండవు. మనం అనేక సార్లు చెప్పుకున్నట్టుగానే ప్రపంచం లోపల ఒకవేళ మనకు చూసుకున్నటువంటి డాలర్ రేటు బలంగా ఉంటే, లేదా రూపీ రేటు బలంగా ఉంటే, లేదా మరి మనకు ఏవైతే స్టాక్ మార్కెట్ సంబంధించినటువంటి స్టాక్ ఎక్స్చేంజ్ సంబంధించినటువంటి సూచీలు ఏవైతే ఉన్నాయో అవి ఫ్లక్చువేషన్ లేకుండా పెరుగుదల మాత్రమే సంభవించే పరిస్థితులు ఉన్నట్టయితే, ప్రపంచ యుద్ధాలు ఏమాత్రం కూడా లేకుండా వీలైనంత వరకు తక్కువ అశాంతికి కారణమయ్యే పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రం, అలాగే అమెరికా తీసుకునే కొన్ని పాలసీల విషయాలకు సంబంధించినటువంటి విషయం, ఇలాంటివన్నీ విషయాలు తప్పనిసరిగా బంగారం రేటు మీద పనిచేస్తాయి. ఇవన్నీ ఎప్పుడైతే ఉంటాయో బంగారం రేటు పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ వీటిలో ఏ ఒక్కటి తేడా వచ్చినా, ఏ ఒక్క దాంట్లో కొంచెం మార్పులు చేర్పులు వచ్చినా బంగారం రేట్లో ఎంతో కొంత మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీని ద్వారా ఇప్పుడు నిన్న ఇవాళ కనబడుతున్నటువంటి బంగారం రేట్లను మనం పరిశీలిస్తే, వెండి రేట్లను పరిశీలిస్తే డెఫినెట్ గా ఇంకా బంగారం వెండి రేట్లు పెరుగుతాయేమో అన్నట్టు ఒక ఆశని మాత్రం కలిగిస్తున్నాయి. కాబట్టి బంగారం కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం తీసుకోగానే వెంటనే తగ్గిపోయినా మనం భయపడకూడదు, పెరిగినా మనం భయపడకూడదు, అంటే గొప్పగా సంతోషపడకూడదు. పెరిగినప్పుడు పెరుగుతుంది, తగ్గినప్పుడు తగ్గుతుంది, కానీ గొప్ప ఫ్లక్చువేషన్స్ ఉండవు. అంటే బాగా డ్రాస్టికల్ గా 25,000, 50,000 రూపాయలు తేడా ఉండవు. అలాగే మరి పెరుగుదల కూడా అలా ఉన్నా కూడా మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ముందుకెళ్తూ ఊగిస్తున్నట్లు ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ఇతరుగా వేరే ఇప్పుడు మన స్టాక్ మార్కెట్లో ఉందనుకోండి, ఒకేసారి 1,000 రూపాయలు, 1,00,000 రూపాయలు తేడా రావచ్చు, ఒకేసారి డమాల్లో పడిపోయే అవకాశాలు ఉంటాయి. అట్లా కాకుండా బంగారం లోపల పెరుగుదల కొంచెం స్పీడ్ గా ఉన్నా మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చినా కూడా కొద్ది గొప్ప తేడాలే ఉంటాయి తప్ప మనం కొనే రేటుకి మనం అమ్మే రేటుకి మధ్యలో పెద్ద తేడా గానీ మనం పెద్దగా నష్టపోయే అవకాశాలు ఉండవు. కాబట్టి డబ్బున్న వాళ్ళు ఎవరైనా సరే బంగారం కొనుక్కొని పెట్టుకోవడంలో తప్పు లేదు. కానీ అప్పులు చేసి మాత్రం బంగారం కొనే ప్రయత్నం మీరు చేయకండి. ఇంకోటి, బంగారం కొనేటప్పుడు మీరు జాగ్రత్త పడాల్సిన విషయాలు ఏమిటంటే, హాల్ మార్క్ ఉండే బంగారాన్ని మాత్రమే కొనండి. ఎవరైనా హాల్ మార్క్ లేకుండా బంగారు నగలు గాని బంగారం గాని అమ్మే ప్రయత్నం చేసినట్టయితే వెంటనే వాళ్ళ విషయం అటు పోలీసుకి కానీ లేకపోయినట్టయితే ఇటువైపున లీగల్ మెట్రాలజీ అంటే తునికల కొలత శాఖకు కానీ హాల్ మార్క్ వాళ్ళే మెయింటైన్ చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి మనం తునికల కొలత శాఖతో పాటుగా BIS బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వాళ్ళకు కూడా మనం తెలియజేయాలి. ఎందుకంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డే BIS వాళ్ళు ఎవరుతున్నారో, ISI మార్క్ మనకి ఇచ్చే వాళ్ళు ఉన్నారో వాళ్ళే హాల్ మార్క్ కూడా మెయింటైన్ చేస్తారు. ఈ హాల్ మార్కు ఖచ్చితంగా 2 గ్రాములకు మించినటువంటి నగ గాని 2 గ్రాములకు మించినటువంటి బంగారం గాని తప్పనిసరిగా హాల్ మార్కు లేకుండా అమ్మడానికి వీలు లేదు అన్నటువంటి కండిషన్ ప్రభుత్వం తీసుకొచ్చింది. అంటే ఎవరైనా అలా చేసినట్టయితే వాళ్ళు జైలుకు వెళ్తారు, వాళ్ళు ఫైన్ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, చాలా పెద్ద పెద్ద శిక్షలు పడే అవకాశాలు ఉంటాయి వాళ్ళు చేసే తప్పులను బట్టి. కాబట్టి ఎప్పుడు కూడా మనం హాల్ మార్క్ లేకుండా కొనే ప్రయత్నం చేయకూడదు. హాల్ మార్క్ నగలను మాత్రమే మనం వాడాలి, హాల్ మార్క్ బంగారాన్ని మాత్రమే మనం తీసుకోవాలి. దీనికి మనకు దీంట్లో మారుతున్న కొద్దీ అంటే మీరు 24 క్యారెట్స్కు ఒక రకమైనటువంటి మనకు హాల్ మార్క్ ఉంటుంది, 22 క్యారెట్స్కు వేరే హాల్ మార్క్ ఉంటుంది, 18 మార్క్ అంటే మార్కులో నెంబర్ మారిపోతూ ఉంటుంది. కాబట్టి దేనికి ఏ నెంబర్ ఉంటుంది అనే విషయం కూడా చాలా జాగ్రత్తగా చూసుకొని మనం దాని ప్రకారంగా వెళ్ళడం చాలా అవసరం. దీనివల్ల మనకు ఏమవుతుందంటే నాణ్యత కలిగినటువంటి బంగారాన్ని మనం తీసుకున్నట్టు ఉంటుంది. మనం కొనేటప్పుడు మనం తిరిగి అమ్మేటప్పుడు కూడా
మనకు వీలైనంత వరకు ఎక్కువగా రేటు వచ్చే అవకాశం, ఎక్కువగా డబ్బులు వచ్చే అవకాశాలు ఉంటాయి. దీనికి తోడుగా ఒకవేళ మనం అమ్మడమే ప్రాతిపదిక పెట్టుకొని, అంటే మనం ఏదో నగలు చేయించుకొని దాన్ని వేసుకొని ఆనందపడాలి, సంతోషపడాలని అనుకోకుండా బంగారం రేటు పెరుగుతుంది, రేపు భవిష్యత్తులో దాన్ని ఒక మనం ఇన్వెస్ట్మెంట్ కింద ఉపయోగించాలి, మనకు ఎక్కువగా దాని మీద డబ్బులు రావాలి, తద్వారా మన కుటుంబానికి ఆనందాన్ని, సంతోషాన్ని, అవసరాన్ని తీర్చేటట్టుగా ఉండాలి అనే పరిస్థితికి మనం ఉండేటైతే మీరు ఎప్పుడైనా సరే బార్ అంటే కడ్డీ రూపంలో కానీ, లేకపోతే మీరు దాంట్లో బిస్కెట్ల రూపంలో కానీ, లేకపోతే కాయిన్స్ రూపంలో కానీ తీసుకున్నట్టయితే మనకు నష్టం ఉండదు. లేకపోయినట్టయితే చాలా నష్టపోయే అవకాశం ఉంటుంది. మనం దానివల్ల నగలైనట్టయితే దాంట్లో తరుగు విపరీతంగా తీసేస్తారు. మనకు చివరికి కొన్న రేటుకు అమ్మిన రేటుకు మధ్యలో చాలా డిఫరెన్స్ వస్తుంది. ఒక్కోసారి రేటు విపరీతంగా మార్కెట్లో పెరుగున్నప్పటికీ మనకు పెద్దగా తేడా ఏం రాలేని పరిస్థితి ఏర్పడుతుంది. కారణం ఏంటంటే నగలో ఉండేటువంటి తరుగుదల, దానికి తరుగా ఆ నగ తయారు చేసేటప్పుడు ఇంకేదైనా కొంచెం డిఫరెన్స్ ఏమైనా వస్తే దానివల్ల ఇంకా మనం బాధపడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎవరైనా సరే మీరు ఒకవేళ దీన్ని ఇన్వెస్ట్మెంట్ రూపంలో ఉంచుకోవాలి, ఇది పెరిగితే డబ్బులు వస్తాయి నాకు, తద్వారా నేను అవసరాలు తీర్చుకోవచ్చు అనుకుంటే మాత్రం ఎవ్వరు కూడా నగల రూపంలో కొనకండి. దాన్ని స్వచ్ఛమైన రూపంలో 24 క్యారెట్స్ మాత్రమే కొనిపెట్టుకోండి. అప్పుడు మాత్రమే మీకు బాగా పెరిగే అవకాశం ఉంటుందని విజ్ఞప్తి చేస్తున్నాం.